దత్త నామస్మరణ అనే వ్యసనం. మిత్రులారా, ప్రపంచంలో అనేక రకాల వ్యసనాలు ఉన్నాయి. ఆ వ్యసనాలన్నీ మనిషిని నాశనం చేసేవే. కాని వాటిలో ఒక వ్యసనం ఉంది. అది మనిషిని నాశనం చేయదు, పైగా అతని కళ్యాణం చేస్తుంది, రక్షిస్తుంది, పరమేశ్వరుని దర్శనం చేయిస్తుంది. అదే దత్త ప్రభువు నామస్మరణ అనే వ్యసనం. అవును, ఇది అటువంటి వ్యసనం. ఇది మనసుకు శాంతిని ఇస్తుంది, జీవితానికి దిశను ఇస్తుంది, మరియు ఆత్మను పరమేశ్వరునితో కలుపుతుంది. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు భయపడినప్పుడు తన తల్లిని పిలుస్తాడో, అలాగే మనం కూడా జీవితంలో ప్రతి సంకటంలో దత్త మహారాజులను పిలవాలి. ఎందుకంటే తల్లి తన బిడ్డను ఎప్పుడూ ఒంటరిగా వదలనట్లే, దత్త ప్రభువు కూడా తన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదలడు. జీవితంలో అనేక రకాల సంకటాలు వస్తాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు మానసిక బాధ కలుగుతుంది, మరికొన్నిసార్లు సామాజిక అవమానం మరియు దుఃఖాన్ని సహించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనవాళ్లే దూరమవుతారు, కొన్నిసార్లు అదృష్టం కలిసి రాదు. అటువంటి సమయంలో మనిషి పూర్తిగా కుంగిపోతాడు. కానీ మిత్రులారా, ప్రతి సంకటానికి ఒకే ఒక అమోఘమైన ఉపాయం ఉంది. అదే దత్త ప్రభువుల నామస్మరణ. శ్రీపాద శ్రీ వల్లభ అనే ఈ మాయాజాలమైన నామం ఎక్కడ పలుకుతారో అక్కడ భయం నిలవదు. అక్కడ నకారాత్మక శక్తులు దగ్గరకు రావు. నామంలో అంత అద్భుతమైన శక్తి ఉంది. అది మనసును శాంతపరుస్తుంది, ఆలోచనలను పవిత్రం చేస్తుంది, మరియు జీవితానికి సరైన దిశను ఇస్తుంది. నామస్మరణ చేసే మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు, ఎందుకంటే దత్తప్రభువు అతని వెంట నిలబడి ఉంటారు. మొదట్లో మనం స్వయంగా నామం తీసుకోవాలి. మనసు లగ్నం కాదు, ఆలోచనలు చెదిరిపోతాయి, బద్ధకం వస్తుంది, అయినా నామం తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి నామస్మరణ అనే వ్యసనం అలవడితే, ఆ తర్వాత ఆ వ్యసనమే స్వయంగా పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, పనిచేస్తూ, చివరికి నిద్రలో కూడా మనసులో దత్తనామం నడుస్తూనే ఉంటుంది. ఇదే నిజమైన దత్త మహారాజుల కృప. ప్రపంచంలోని ఇతర వ్యసనాలు మనిషికి నష్టం కలిగిస్తాయి. కానీ నామస్మరణ అనే వ్యసనం మనిషిని తరింపజేస్తుంది. ఈ వ్యసనం జీవితానికి శాంతిని ఇస్తుంది, మరియు భక్తుడిని పరమేశ్వరునికి మరింత దగ్గరగా తీసుకువెళ్తుంది. ఈ వ్యసనం జన్మజన్మాంతరాల కళ్యాణం చేసేది. ఈ వ్యసనం దత్త ప్రభువుల దర్శనం చేయించేది. ఈ వ్యసనం మోక్షాన్ని ప్రసాదించేది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నామస్మరణ అనే వ్యసనాన్ని తప్పక అలవరచుకోవాలి. ఎందుకంటే మొదలు మనం చేయాలి, కానీ తర్వాతి పని అంతా నామమే స్వయంగా చేస్తుంది.